తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్ స్టేజ్ లో ఉంది. కాంగ్రెస్ రేసు గుర్రం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేసీఆర్ నేనున్నానంటూ సభలతో ప్రజల్లోకి వస్తున్నారు. రేవంత్ దూకుడు మామూలు విషయమే అయినా గులాబీ బాస్ మళ్లీ గతంలో మాదిరి తెర మీదకు రావటమే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇన్నాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ ఎంతలా కవ్వించినా కదలట్లేదు, మెదలట్లేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే పొలం బాట, రైతుల బాట అంటూ రాజకీయం షురు చేశారు. బహిరంగ సభలతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ చేస్తున్న కామెంట్లు, రేవంత్ ఇస్తున్న స్ట్రాంగ్ కౌంటర్లు కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్నాయి. వీరిద్దరి పోరులో బీజేపీ పత్తా లేకుండా పోతుందని అంటున్నారు. ఇదంతా కేసీఆర్ మైండ్ గేమా లేదంటే రేవంత్ గేమ్ ప్లానా అనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా వలసలతో కారు పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మాత్రం తన మాటల గారడీతో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని అంటున్నారు. 20 మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పడం, కాంగ్రెస్ కు 2 ఎంపీ సీట్లే వస్తాయని అనటం, ఇదంతా కేసీఆర్ స్కెచ్ లో భాగమేనని చెబుతున్నారు. రేవంత్ బీజేపీలోకి పోతారని కాదు, బీజేపీనే రేవంత్ సర్కారును పడగొడుతుందని, ఇలా పూటకో మాటతో మాయల మరాఠీ అవతారం ఎత్తారనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ అంతంత మాటలు అంటుంటే అసలే ఫైర్ బ్రాండ్ రేవంత్ గప్చుప్గా ఉంటారా? తనదైన స్టైల్లో మాటలతో మంట రాజేస్తున్నారు. దమ్ముంటే టచ్ చేసి చూడు, మాడి మసైపోతావు, గుడ్డులోడదీసి కొడతా అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలా కేసీఆర్ వర్సెస్ రేవంత్ వార్ తెలంగాణలో రచ్చ రాజేస్తుంది. అయితే ఇలాంటి రియాక్షన్ కోసమే కేసీఆర్ కావాలనే రేవంత్ ను రెచ్చగొడుతున్నారనే వాదన ఉంది. ఎన్నికల పోరు తమ ఇద్దరి మధ్యనే ఉండేలా చేసి రాజకీయం రక్తి కట్టించి మధ్యలో బీజేపీని ఊసే లేకుండా చేయాలనే స్కెచ్ ఉందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా కాంగ్రెస్ వేవ్ కనిపిస్తుంది. మెజార్టీ ఎంపీ సీట్లు హస్తం పార్టీవేనని అంతా అంటున్నారు. మిగిలిన 1-2 సీట్లైనా బీఆర్ఎస్ కు రాకపోతే ఇక కారు పార్టీ శాశ్వతంగా భూస్థాపితమే అనేది గులాబీ బాస్ ఆందోళనకు కారణమని తెలుస్తోంది. ఆ కొసరు సీట్లు బీజేపీకి దక్కకుండా కారు ఖాతాలో వేసుకోవటానికే రేవంత్ కాంగ్రెస్ పై కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారనేది విశ్లేషకుల అంచనా. కేసీఆర్ భవిష్యత్తుకు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. ఒక్క సీటైనా రాకపోతే కేల్కతం దుకాన్ పత్. బీజేపీకి నెంబర్ పెరిగితే బీఆర్ఎస్ ను ఎవరూ పట్టించుకోరని కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే రాజకీయంగా ఉనికి చాటుకోవాలంటే ఈసారి బీఆర్ఎస్ కు కొన్ని సీట్లు రావాల్సిందే. వస్తేనే బీజేపీతో బేరసారాలు చేసే ఛాన్స్ ఉంటుందని గులాబీ బాస్ లెక్కలేసుకున్నారట. ఇప్పటికే 5 ఎంపీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందని రేవంత్ ఆరోపించారు. ఆయా చోట్ల బీజేపీకి లాభం జరిగేలా ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అలా పరోక్షంగా సహకరిస్తూనే తాను సైతం సొంతంగా కొన్ని సీట్లు గెలుచుకోవాలని, మోదీతో డీల్ సెట్ చేసుకోవాలని కేసీఆర్ లెక్కలేస్తున్నారట. ఎంపీ సీట్లతో బీజేపీతో బేరం పెట్టి తన కూతురు కవితను జైలు నుంచి విడిపించుకోవాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారట. అలా జరగాలంటే ఎన్నికల రేసులో తాను గట్టిగా నిలబడి, అందుకే రేవంత్ రెడ్డిపై పలు రకాల విమర్శలు చేస్తూ ఆయనతో మాటల యుద్ధానికి దిగుతూ పొలిటికల్ హీట్ రాజేస్తున్నారని అంటున్నారు. కారుకు పడే ఓట్లు పువ్వు గుర్తుకు పడకుండా రాజకీయ వేడిని రగిలిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ కు కానీ అటు బీజేపీకి కానీ ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా మొత్తంగా గంపగుత్తుగా అన్ని సీట్లు కాంగ్రెస్ కే గెలిచేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రేవంత్ తో పోటీ పడుతూ కేసీఆర్ ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా కాంగ్రెస్ ముందు గులాబీ గేమ్స్ పనిచేయవని ధీమాగా ఉన్నారు హస్తం నేతలు.